ఈరోజు శివముక్కోటి అలాగే శివుడి ఉత్తరముఖంగా మనకి ఈరోజు దర్శనం ఇవ్వబోతున్నారు. అలాంటి ఈ పర్వదినం రోజు మన శాంతి నిలయంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ రుద్రాభిషేకం అంటే కనుక పాలు, పెరుగు, తేనె ఇవన్నీ రావండి. ఒట్టి జలంతోనే స్వామివారికి ఎంతో ఇష్టమైన జలంతో, విభూతితో ఈ యొక్క రుద్రాభిషేకం అనేది జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. రుద్రము చెమకములతో ఈరోజు రుద్రాభిషేకం అనేది జరిగింది మహాదేవునికి. అలాగే ఈరోజు స్వామివారిని ఉత్తరాదిముఖంగా వేంచేపు చేసుకుని అర్చన చేసుకోవటం విశేషం. ఈరోజు ఎలా అయితే మనం ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తరముఖంగా విష్ణుఆలయాల్లో చూస్తామో, అదేవిధంగా శివాలయాల్లో కూడా ఈరోజు స్వామి ఉత్తరాదిముఖంగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి వారిని కూడా మీరు దర్శనం చేసుకున్నారని నేను భావిస్తున్నాను ఈరోజు. అలాగే ఈరోజు శివముక్కోటి పౌర్ణమి శనివారం చాలా విశేషమైన రోజు. ఈరోజు ఎవరైతే పూజ చేసుకున్నారో వారందరికీ కూడా అనేక ఫలితాలు మీ అందరికి కూడా వస్తాయి. కాబట్టి ఈ రోజున చేసుకోండి. అలాగే స్వామివారు మన వెంకటేశ్వర స్వామివారు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. వైకుంఠం నుండి ఈ విధంగా వైకుంఠ నారాయణుడిగా మనకు దర్శనం ఇచ్చే ఘట్టం ఇక్కడ జరుగుతూ ఉన్నది. స్వామివారు అలా నిద్రలో నుండి లేచి ఒక పక్కకు కూర్చుని మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. చూడండి ఎంత రమణీయంగా ఉన్నారో చూడండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో సాక్షాత్కరిస్తూ ఉన్నారు. మనకి స్వామివారి యొక్క పాదాలు చూడండి ఒక పక్కగా పెట్టుకుని కూర్చుని ఉన్నారు. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఆ స్వామివారి యొక్క పాదస్పర్శ చేసుకుంటూ పాదసేవ చేసుకుంటూ అక్కడ అమ్మవార్లు కూడా మనకి దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క శివముక్కోటి సందర్భంగా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు మన శాంతి నిలయంలో జరిగాయి. అలాగే స్వామివారికి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఫస్ట్ మీరు స్వామివారి యొక్క రుద్రాభిషేకం చూశారు. ఈ యొక్క వీడియోలో ఆఖరిలో స్వామివారి యొక్క జరిగిన అర్చన కార్యక్రమాన్ని కూడా చూడండి. ఆ స్వామివారికి బిల్వదళాలతో అర్చన చేసుకున్నాము. అలాగే స్వామివారికి విశేషమైన నివేదనలను కూడా సమర్పించడం జరిగింది ఈరోజు శివముక్కోటి సందర్భంగా. యొక్క ధనుర్మాసంలో వచ్చే యొక్క ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటిగా పిలుస్తూ ఉంటారు. ఆ రోజున దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తరాదిముఖంగా మహాదేవుడు గంగా పార్వతీ సమేతంగా వేంచేసి మనకు దర్శనాన్ని ఇస్తారని చెప్తారు. ఇదే సమయంలో దేవతలందరూ కూడా స్వామివారిని సేవిస్తారు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో కనుక మనం పూజ చేసినట్లయితే స్వామివారి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే అమ్మవారిని స్వామివారిని దగ్గరగా చూడండి. ఇలా అయితే అలంకరించడం జరిగింది. అలంకారం ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఇక్కడ ఏంటంటే కనుక ముందు మాత్రం ఎల్లో కలర్ పెట్టి పైన రెడ్కి బ్లూ కలర్ బోర్డర్ అయితే ఇచ్చాను. తర్వాత పంచులు కూడా అలానే కట్టాను. ఈ అలంకారం ఎలా చేశాను అనేది మీకు వివరిస్తూ చెప్తాను చూడండి. అయితే ముందుగా విగ్రహాన్ని తీసుకోవాలండి. స్వామివారి మూర్తిని తీసుకుని మూర్తికి 2 కాళ్ళు 2 చేతులు అయితే పెడతాం. మనం యాస్టీజ్గా పెడతాం కదండి. ముందేం చేయాలంటే చెయ్యిను మనం ఏ భంగిమలో కావాలో ఆ భంగిమలో అక్కడ శంకు చక్రాలకి మధ్యలో నిలబెట్టి ఒక థ్రెడ్ వేసి కట్టాలి. 2 వైపులు మనం ఎలా అయితే ఉండాలో అలా కట్టేసేయండి. తర్వాత పాదాలు వచ్చేసరికి మనం కూర్చున్న భంగిమలో అయితే కూర్చున్నట్లుగా కట్టాలి. పడుకున్నట్లుగా అయితే సైడ్కి కూర్చున్నట్లుగా అలా కడతాం అనేది జరుగుతున్నది. తర్వాత ఈ వెల్వెట్ క్లాత్ అనేది కూడా మనం ఈ యొక్క చేతులకి ఆ యొక్క వెల్వెట్ క్లాత్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్కు సంబంధించిన దారం తీసుకుని అక్కడ చుట్టేసేయండి. అంటే అది రాకుండా కొంతమంది గుంపినీసులు పెడతారు, అలా కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసేసి ఆ తర్వాత ఆ పైన వెల్వెట్ క్లాత్ మధ్యలో ఏదైతే ఖాళీ ఉంటుందో కదా, కాళ్ళు చేతులు పెట్టిన ఖాళీ వస్తుంది కదండి, ఆ ఖాళీలో ఒక క్లాత్ పెట్టేసేసి దాని మీద ఈ వెల్వెట్ క్లాత్ కప్పేసి తర్వాత మనం నచ్చిన నగలన్నీ కూడా వేసేసుకుంటే అలంకారం అయితే పూర్తవుతుంది. ఈ విధంగా సింపుల్గా అయితే అలంకారం అయితే పూర్తవుతున్నది. ఇలా అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు హారతిస్తున్నాము. అధ్యయనోత్సవం పూర్తయిపోయిన తర్వాత శాంతి మొర అవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇస్తాము. ఆ తర్వాత స్వామివారి దగ్గర నుండి తీసుకున్న పూలమాలను అక్కడ విశ్వసేనుల వారికి ముందుగా సమర్పించి ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి ఆ తర్వాత స్వామివారికి చటారి మర్యాద ఇచ్చి ఆ తర్వాత ఆ పరివట్టాన్ని తీసేసి
ఆ తర్వాత స్వామివారికి విశేషమైన ఆరాధన చేయటం జరుగుతుంది. అలాగే రామానుజుల వారికి కూడా అక్కడ వేంచేసి ఉన్నారు కదండీ! వారికి కూడా హారతి ముందు పూమాల వేసి, తర్వాత హారతి, ఆ తర్వాత చటారి మర్యాద ఇచ్చి, ఆ తర్వాత ఆ పరివట్టాన్ని తీసి, తర్వాత మనం మిగతా వాళ్ళందరూ కూడా స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించుకుంటూ ఒక కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి ఈ విధంగా చేశాము. ఎలా అనిపిస్తుంది ఈ అధ్యయనోత్సవాలు? ఈ శాంతి నిలయంలో ఈ సంవత్సరం అధ్యయనోత్సవాలు కావచ్చు, అన్ని ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఉత్సవాలలో స్వామివారికి ఇక్కడ బిల్వార్చన జరుగుతుంది. ఈ బిల్వార్చన కూడా విశేషంగా స్వామివారికి ఎంతో ఇష్టమైంది. అన్ని ఆకుల్లో, అన్ని ఫలాల్లో, అలాగే ఎంతో ఇష్టమైనది మహాదేవునికి ఈ మారేడు దళం అంటారు, లేదా బిల్వ దళం అంటారు. మారేడు అంటే కనుక మన ప్రాంతాల్లో బాగా అర్థమవుతుంది కాబట్టి మారేడు దళాలతో అర్చన చేస్తే మహాదేవునికి అత్యంత ప్రీతికరం. ఆ స్వామివారు త్వరగా అనుగ్రహాన్ని ఇవ్వాలి అంటే కనుక ఈ యొక్క బిల్వదళాలతో అర్చన చేస్తే తొందరగా ఫలితాన్ని మనకి ఇస్తారు కాబట్టి స్వామివారికి వాళ్ళ శివముక్కోటి సందర్భంగా ఈ యొక్క ఉత్సవాన్ని చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉత్సవంలో మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, వారందరికీ కూడా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా స్వామివారికి అర్చనా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. ఆ మహాదేవునికి ఇస్తున్న ఈ యొక్క అర్చనా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయటం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో, స్వామివారి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఈ యొక్క శివముక్కోటి సందర్భంగా జరిగిన పూజలన్నీ కూడా సమాప్తం అవుతాయి. మీరందరూ కూడా దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ నుండి పాట వస్తుంది, వింటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. నీ ప్రాకార మధ్యగా బండ సైన్య వజోజుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక బండపుత్ర వజోజుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి ఖర అంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధాకటి పర్యంత మధ్యకోట స్వరూపిణి శక్తి కోటైక తాపన్న కట్యదో భాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగణ కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియా భక్తి గమ్య భక్తివశ్యా భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి